శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు తిరుగుండదు, మంచి ర్యాంకులు సాధిస్తారు, విద్యలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలతో ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ప్రథమార్థంలో జూన్ 1 నుంచి జూన్ 15 వరకు కర్కాటక రాశి వాళ్ళకి తిరుగుండదు. అయితే ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనుకున్న పనులు కొంచెం ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడే మీ తెలివితేటలతో, వాక్చాతుర్యంతో ఆ పనులు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ద్వితీయార్థంలో ఉంటాయి. కాబట్టి జూన్ 15 తర్వాత ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ద్వితీయార్థంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో 1కి 10 సార్లు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఊహించనటువంటి సమస్య ఒకటి మిమ్మల్ని చుట్టుముడుతుంది. అటువంటప్పుడు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయాన్ని సాధించవచ్చు. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కొద్దిగా నష్టాలు ఉన్నాయి కాబట్టి స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి స్పెక్యులేషన్ చేసుకోండి. అలాగే కుటుంబ సభ్యులే ఒక్కొక్కసారి మిమ్మల్ని కొద్దిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటప్పుడు కూడా చిరునవ్వుతో వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయటం మంచిది. చిన్న విషయానికి ఆందోళన చెందవద్దు, కలత చెందవద్దు. ప్రథమార్థంలో అద్భుతంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అంటే జూన్ 15 తర్వాత మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఒడిదుడుకులన్నీ అధిగమించవచ్చు. జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 5, 10, 15, 22, 24. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 12, 17, 20, 26, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకూడదు. కర్కాటక రాశి వాళ్ళు ఈ జూన్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 నామాలు 21 సార్లు చదువుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా జూన్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.